अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी बार एसोसिएशन के सदर विष्णुवर्धन रेड्डी मीडिया कॉन्फ्रेंस कर रहे। बार एसोसिएशन के सदर विष्णुवर्धन रेड्डी का कहना है कि वो रियासत पर विकला पर हमलों के खिलाफ एहतजाज में विकला के तहफ़्फ़ुज़ के लिए 48 घंटे का अनशन रखेंगे। सदर विष्णुवर्धन रेड्डी ने कहा है कि पहली बार वो संगारेड्डी बार एसोसिएशन के ज़रिए एहतमाम विकला के तहफ़्फ़ुज़ के लिए 48 घंटे का अनशन कर रहे। उन्होंने कहा है कि वो हुकूमतों से मुतालबा कर रहे कि रियासत भर में विकला पर हमलों को रोकने के लिए विकला को फौरी तहफ़्फ़ुज़ फराहम किया जाए। इस मौके पर जनरल सेक्रेटरी महेश और दीगर विकला के साथ सीनियर विकला ने जिले अदालत में बार एसोसिएशन के सदर विष्णुवर्धन रेड्डी की तरफ से मुनक्किद की गई मीडिया कॉन्फ्रेंस में शिरकत की। దీన్ని యాక్ట్ లో పెట్టి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే మంచి మూమెంట్ కాదు, ఎందుకంటే భారత విషయంలో ముందు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కోర్టు ద్వారాను లేకపోతే ఉద్యమాల ద్వారా కాకుండా యాక్ట్ గా రావాలి కాబట్టి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ కావాలి, ప్రజాప్రతినిధులు తెలియాలి, చట్టం తెలియాలి, ఎందుకోసం అనే విషయాన్ని తెలియడం కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం స్వీకరించారు. ఇది తెలంగాణ అడ్వకేట్ సమాజంలో ఒక ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా, ఉద్యమం వైపు అందరినీ తీసుకునే విధంగా అందరినీ బార్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. అందరూ సహకరించాలని కోరుకుంటూ, గతంలో ఎవరి కోసం పోరాటం చేసినాం, తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాజ్యం కోసం పోరాటం చేసినాం. ఇది మా బతుకు తెరువు కోసం, మా యొక్క సెక్యూరిటీ కోసం, మా దగ్గరికి కూడా భయపెట్టడం కోసం. అలాగే డాక్టర్కి ఇచ్చినట్టు మాకు కూడా ప్రత్యేక చట్టం ఇస్తే చాలా మంది డాక్టర్ తగ్గిపోయి డాక్టర్ లేకపోతే మా వైపున వచ్చే ఏదైతే చర్య ప్రతిచర్య న్యాయాలపై దాడి ప్రధాన కారణం ఈ యొక్క 41 years యాక్టివిస్ట్ రావడం వల్ల ఏమైతే లేదు కొడితే పెద్ద అదే అడ్వకేట్ మామూలు అడ్వకేట్ ఇది కూడా ఇదే అటాక్ చేస్తారు. ఎవరు బిలో ఉంటుంది కాబట్టి పేరు వస్తుంది. మా మీద అటాక్ చేస్తే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు శిక్ష పడుతుంది. తప్పకుండా భయపడే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మేము చేస్తున్న ఈ 48 hours నిరాహార దీక్ష అది పూర్తిగా మేము సక్సెస్ అయిపోవాలని ఆలోచిస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి భారతదేశం 2 రోజులలో సంగారెడ్డి భారతదేశం ఇచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వారు కూడా సాంఘీభావం వస్తారు. ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది. మేము నిషేధం తీసుకున్నందుకు నన్ను మొదట ఆశ్రయించి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి, తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క జనరల్ బాడీ వాళ్ళందరూ కూడా ఆశ్రయించినందుకు ఇది ఏమైనా సరే 48 hours అనేది మొదట ఆమార్గం అనుకున్నాను. అది కొద్దిగా 48 తర్వాత ఇక్కడ సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి రాష్ట్రం దగ్గరని ఇంకో దగ్గరలో తప్పకుండా నేను ఆహ్వానించి కూర్చుంటా. ఇది శాంతి యుద్ధంతో సాధ్యమవుతుంది. అడ్వకేట్ల మీద అసలు ధర్నాలు చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ యొక్క రాజ్యాంగంలో వచ్చిన ఏదైతే ఈ దీక్షల యొక్క సాధించే విధంగా వచ్చిన హక్కుతో పరంగా ఇది చేస్తా ఉన్న దీక్షను నేను పోలీసు వారు సహకరించి కోరుతా ఉన్నాను. ఏదేమైనా మరి మీరందరూ కూడా వచ్చేసి మా వాయిస్ ఇప్పుడు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది స్పందించాల్సి ఉంది. ప్రతి న్యాయవాది ఈ యొక్క స్ట్రైక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి న్యాయవాది దాని యొక్క భద్రత చేయాల్సి ఉంటుంది. మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ప్రతి అంశాన్ని మీరు గౌరవించి ఆ సాంఘిక పెడుతూ మరి ఇచ్చేసి మీరందరూ కూడా ఈ అంశాన్ని ఈ యొక్క హంగర్ స్ట్రైక్ 17, 18, 19 తారీఖు జరిగే హంగర్ స్ట్రైక్ మరి 48 hours ఒక కాల పరిమితి చట్టంలో పెట్టి చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మేము మానవులు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొని కోరుకుంటూ ఈ యొక్క సాహసమైన, ఎందుకంటే ఏదైనా ఆరోగ్యపరమైన విషయాలు పక్కకు పెట్టి చేయబోయే ఈ దీక్ష అనేది ఈ దేశానికి ఒక సత్యాగ్రహం అనేది మనకు వచ్చింది. ఏ ఆయుధ పోరాటాలు జరగలేదు. కాబట్టి దాన్ని నమ్ముకొని రాజ్యాంగబద్ధంగా చేస్తున్న ఈ యొక్క న్యాయవాద ఉద్యమానికి ప్రతి న్యాయవాది సాంఘీభావం తెలుపుతూ మేమందరం కూడా మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీలో నాతో పాటు కోఆర్డినేటర్గా మరి మా యొక్క తమ్ముడు మరి మహేష్ ఉంటాడు. అందరూ కూడా కార్యక్రమాలు మరి ఒక కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఇంతకాలం నాకు కొనసాగిస్తూ వచ్చిన మా యొక్క ప్రయాణంలో ఇది మనం విజయవాడ ఎగిరేసి
తప్పకుండా రేపు యాక్ట్ వస్తే ఆ యాక్ట్ చరిత్రలో సంగడి భారతీయ రావాలని కోరుతుంది. ఎందుకంటే మనమే ఆ విధంగా సంపూర్ణ మద్దతు ప్రకటన కోరుతూ అందరూ పాల్పంచుకొని అందరూ కూడా ఆ యొక్క ఉద్యమంలో పాల్గొనే మీరు ప్రధానంగా పాత్ర మేము న్యాయవాదులు మా యొక్క పాత్రను తెలుసు. మీ యొక్క సహకారం లేదు ఏం జరగదు. మేము ప్రతి కార్యక్రమాన్ని ఈ ఇన్ఫర్మేషన్ నుండి రేపు 17 తారీఖు వరకు కూడా మీ ప్రతి మా అంశాన్ని ఫోన్ ద్వారా వచ్చా వేదికలకు వచ్చా చాలా మంది ప్రముఖులు వచ్చిపోతున్నారు. దాన్ని కవరేజ్ చేస్తూ దీన్ని హైప్ తీసుకునే ప్రయత్నం చేస్తూ బాధ్యత ఆ యొక్క గురుతర బాధ్యత మీ పైన. ఎందుకంటే డెమోక్రసీలో మరి ఈ యొక్క ప్రెస్కున్న విలువ అంత ఇంత కాదు. ఒక ప్రెస్లో వచ్చిన ఒక అంశం కొన్ని 100 మంది చెప్తే రాదు. ఒక్కసారి టీవీ స్టోరీకి వచ్చిందంటే సమాజంలో కోట్ల మంది చూసి దాన్ని స్పందిస్తారు. కాబట్టి దయచేసి మా యొక్క దీక్షకు మీరు సహకరించ కోరుకుంటూ వెంటనే మీరు ఇచ్చిన ఈ ప్రోగ్రాం తర్వాత కవరేజ్ చేస్తూ మీ అందరూ ఆశీర్వాదం విష్ణుమండల రెడ్డిగా మీకు చాలా షేడ్స్ చూసిందాను. ఇతర షేడ్ చూసారు నా ఉద్యమాలు మీకు తెలిసేట్లేదు వేరే రంగాలు. ఒకసారి అట్లా అగ్రెసివ్ ఈరోజు అడగంటే బికాస్ ఆఫ్ మై బెటర్మెంట్ నా యొక్క న్యాయవాదుల యొక్క హక్కు రక్షణ కోసం ప్రాణ త్యాగం సిద్ధంగా క్లియర్. అది తర్వాత దాన్ని కొనసాగించే అవసరం రావచ్చు. కాబట్టి ఉద్యమకారుడిగా తెలంగాణలోని ఒక మా ఆధ్వర్యంలోనే నిజం జరిగింది. నేను జిల్లా అధ్యక్షునప్పుడే ఇక్కడ తెలంగాణ వచ్చింది, నా ఆధ్వర్యంలోనే హైకోర్టు వచ్చింది, నా ఆధ్వర్యంలోనే అంటే మా సంగారెడ్డి భారతదేశం ఇనిషియల్ స్కూల్ హైకోర్టులో పోరాటం చేసినప్పుడు మరి జంతర్ మంతర్ వద్ద చేసిన ఉద్యమంలో మా భారత సభ్యులు సంఖ్యలు వేసుకొని రోడ్డు మీద నడుస్తుంటే టోటల్ మీడియా అందరి మీడియా ఇందులో వచ్చింది, సంఖ్యలతో ఫోటో వచ్చింది. ఆ ఫోటో టోటల్ తెలంగాణ కాదు యావత్తు భారతదేశంలో చర్చకు వచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ పత్రిక వచ్చింది కాబట్టి ఎవరు ఇట్లా సంఖ్యలు వేసుకొచ్చినట్టే ఆ సంఖ్యలు అనేది దాని అర్థం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో హైకోర్టుపై సంఖ్యలు ఇంకెన్నాం, తెలంగాణపై హైకోర్టుపై సమైక్య సంఖ్యలు ఇంకెన్నాం, ఆంధ్ర సంఖ్యలు ఇంకెళ్ళడం క్యాప్షన్ స్పెషల్. ఈరోజు ఈ యొక్క వినూత్న కార్యక్రమం ద్వారా యంగర్ స్ట్రైక్ ద్వారా మీ అందరి యొక్క సహకారంతో సఫలీకృతం కోరుకుంటూ దానికి అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రేపటి నుండి మీ యొక్క భాగస్వామ్యం మీ యొక్క సహకారం అవసరం కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.